సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. 2025 సంవత్సరం చాలామందికి మొదటి జన్మదినం కావచ్చు, కొంతమందికి 10వ జన్మదినం కావచ్చు, కొంతమందికి వజ్రోత్సవం కావచ్చు, లేదా స్వర్ణోత్సవం కావచ్చు, లేదా రజతోత్సవం కావచ్చు. 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే పెద్ద మనుషులు ఉండొచ్చు. కానీ ఈ 2025 సంవత్సరం ఒక మహానుభావుడు ఈ తెలుగు నేలపైన జన్మించి, తెలుగు రాష్ట్రంలో జన్మించి, తెలుగులో మాట్లాడి, తెలుగులోనే ప్రవచించి, తెలుగు నేలను, తెలుగువారిని, వారి యొక్క అద్భుతమైన గౌరవాన్ని ఇనుమడింపచేసి ప్రపంచంలో నలు దిశలకు ఒక అద్భుతమైన గౌరవమైన ఒక వ్యక్తిగా ఎదిగి భగవంతునిగా నిలిచిన మన సాయీశ్వరుడు పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ఈ ప్రపంచం జరుపుకోబోతోంది. 130 సంవత్సరాలలో విస్తరించిన సత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రాలలో ఈ 2025 సంవత్సరం ఒక ఉత్సవం. ఈ సంవత్సరం మొత్తం ఒక ఉత్సవం. ఓం అని పిలిస్తే ఆయనకు తెలుస్తుంది. రెండవసారి ఓం అంటే బయలుదేరతాడు. మరొకసారి ఓం అంటే వచ్చి కూర్చుంటారట స్వామి. అంత భక్త సులభుడు స్వామి. అటువంటి మహానుభావుడు మన తెలుగు నేల మీద పుట్టి మనకు ఎంతో వైభవాన్ని మనకు అందించి ప్రపంచానికి వెలుగు చూపించిన ఒక మార్గదర్శి, నడయాడిన భగవంతుడు. ఈ ప్రపంచంలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారైతే చాలు, వారికి ఆ మహానుభావుడి గురించి చాలా సులభంగా తెలిసే అవకాశం ఉంది. అటువంటి మహానుభావుడు, నడిచే దేవుడు మన మధ్య నడియాడుతూ, మనలాగే మాట్లాడుతూ, మనతో ఉంటూ, ఇంట వెంట కంట జంట నీ వెంటే ఉంటా అంటూ నడయాడిన ఒక మహానుభావుడు, యుగ పురుషుడు, భగవంతుడు. ఆయన శతాబ్ది, శత జయంతి ఉత్సవాలు ఈ ప్రపంచం జరుపుకోబోతోంది. చాలామంది చూసే ఉండొచ్చు, మనలో ఎంతోమంది ఆయనను ప్రత్యక్షంగా చూసి ఉండొచ్చు. అలా నడుస్తూ ఉంటారు, అకస్మాత్తుగా ఆగిపోతారు, ఒకరి వైపు దృష్టి నిగిడ్చి చూస్తారు. అంటే ఆ వ్యక్తికి కానీ, ఆ వ్యక్తి కుటుంబానికి కానీ ఆయన వల్ల ఒక మహోపకారం జరగబోతోందన్నమాట. ఎంతోమంది ఆయన చూస్తూ ఉంటారు. ప్రశాంతి నిలయంలో కొన్ని వేల మంది ఆయన వైపే దృష్టి నిగిడ్చి చూస్తూ ఉంటారు. అదిగో స్వామి వస్తున్నారు అని నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. అటువంటి సమయంలో ఆ దేవుడు అలా నడుచుకుంటూ మెల్లమెల్లగా అలా నడుచుకుంటూ వెడుతూ చేతి నిండా ఉత్తరాలు, ఎంతోమంది ఇచ్చిన నివేదికలు, విన్నపాలు, వినతులు, కోరికలు, ఆశలు, భయాలు, సందేహాలు ఇవన్నీ ఆయన ఒక చేతిలో పట్టుకుని ఉంటారు. మరొక చేతితో ఆ అంగీని అలవోకగా అలా పట్టుకుని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ చిరునవ్వుతో నడయాడే దేవుడు. ఆయన పుట్టిన 100 సంవత్సరాలు పూర్తి కాబోతోంది. శత జయంతి సందర్భంగా మనము నవవిధ భక్తితో స్వామిని ఎలా చేరుకోవచ్చో స్వామి లీలలని దీనికి అన్వయించుకుంటూ తెలుసుకుందాం. మనం ప్రప్రథమంగా శ్రవణం. ఈ శ్రవణం ఎలా చేయాలి, ఏంటి శ్రవణం ఏంటి? నవవిధ భక్తిలో శ్రవణం అనేది చాలా ముఖ్యమైనది. ముందు వినాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఎన్నో మహిమలు చూపించారు స్వామి. మనకు భగవద్గీతలో
4 రకాల భక్తులు ఉంటారని చెప్పారు కృష్ణుడు. శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో చెప్పారు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానేచ భరతర్షభ అని చెప్తారు. 4 రకాలుగా అయిన భక్తులు ఉంటారని చెప్పారు కృష్ణుడు. అయితే 4 రకాల భక్తులైనా కానీ 9 విధాలుగా మనం భగవంతుణ్ణి ఆరాధించుకోవచ్చు. నవవిధ భక్తి మార్గాలలో శ్రవణం ముఖ్యమైనది. మనము ఎన్నోసార్లు ఎంతోమంది అక్కడ ఆ మహిమగల దేవాలయం ఉందని, అక్కడ మహిమాన్వితుడు ఉన్నారని, అక్కడ ఎవరో ఒక యోగి పుంగవుడు ఉన్నారని ఇలా వింటూ ఉంటాం మనం. అలా వినే క్రమంలో స్వామి గురించి ఎన్నో లీలలు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక చిన్న లీల తెలుసుకుందాం. ఒకసారి స్వామి బెంగళూరు నుంచి పుట్టపర్తి వెళ్తున్నారట. వెళ్తుంటే దారంతా చాలా ప్రశాంతంగా ఉంది. కొండలు, గుట్టలు, అడవులు, చాలా చెట్టు చేమ, చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. స్వామి వెనుక సీట్లో యోగ నిద్రలో ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్న అబ్బాయి తన దారిని తను కారు నడుపుతున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి దారికి అడ్డంగా నల్లటి తాచుపాము పెడుతుంటే ఈ కారు నడుపుతున్న అబ్బాయికి సంశయం. కారు ఆపాలా, వెళ్ళాలా ముందుకి? కారు ఆపితే స్వామి మెలకు వస్తుందేమో, వెడితే పాము మీద నుంచి వెళ్ళాలి. సరే ఏమైతే కానీ స్వామికే వదిలిపెట్టి అతను కారుని ముందుకు పోనిచ్చేశాడు. పుట్టపర్తి వచ్చేశారు. పుట్టపర్తి వచ్చిన తర్వాత కారు దిగి స్వామి దిగారు. నడుచుకుంటూ వెళ్తుంటే స్వామి దిగడానికి ముందు కారు డోర్ తీసేసరికి స్వామి మెల్లగా దిగారు. నడుచుకుంటూ 2 అడుగులు ముందుకు వెళ్ళేసరికి ఈ డోర్ పట్టుకున్న అబ్బాయి స్వామి వెనుక వైపు అంగీ మీద మట్టి మరకలు అంటుకోవడం చూశాడు. చూసి, స్వామి మీ అంగీ పైన మట్టి మరకలు ఉన్నాయి స్వామి అని సంశయంగా అడుగుతుంటే అప్పుడు స్వామి తన అందమైన చిరునవ్వుతో చెప్పారట, ఇందాక ఆ పాము టైరు పెడుతుందని, పాము పైనుంచి టైరు వెళ్ళిపోతుందని నేను కారు కిందకి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట స్వామి. అంత కరుణామయుడు ఆయన. ఇది ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటాం మనం. స్వామి గురించిన ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. అవి వినడం వల్ల ఏమిటి, మనకి స్వామి గురించి తెలుసుకోవడం అవుతుంది. ఏదైనా ముందు తెలుసుకోవాలి, వినాలి. ఇంత వింటే మనకంతా మనసులోకి ఎక్కువగా వెడుతూ ఉంటుంది. భాగవత కథలు వింటేనే కదా మనకి తెలిసింది. భగవంతుని గురించిన కథలే భాగవత కథలు. అలా భాగవత కథలు విన్నట్టే స్వామి గురించిన కథలు, స్వామి గురించిన విషయాలు, ఎంతోమంది అనుభవంతో చెప్పే మాటలు వింటూ ఉంటే మనకి దృష్టి, ఈయనెవరు, ఎందుకు ఈయన ఇలాంటివి చేశారు, ఇలాంటివి తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుంది. జిజ్ఞాస పెరిగి ఆయన గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం పెరుగుతుంది. ఒక ఆత్రుత పెరుగుతుంది. పెరిగి అలా దగ్గరవుతాం. అది నవవిధ భక్తులలో ప్రథమమైన శ్రవణం. ఇది భక్తికి అతి దగ్గర మార్గం. భగవంతుని చేరుకోవడానికి ఉత్తమమైన, అతి సులభమైన మార్గం శ్రవణం. అందుకనే మనం ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవారందరూ కూడా మనం ఎందుకని పెడుతున్నాం, వాళ్ళందరివి ఎందుకు వింటున్నాం? వింటుంటే మనసుకి ఒక మన స్పందన కూడా, మనసుకు స్పందన కానీ మన ఆలోచనల్లో కానీ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దానివలన అందుకనే పూర్వం కూడా పురాణానికి కూడా వెళ్తుండేవారు, పురాణ కాలక్షేపానికి వెళ్తూ ఉండేవారు. అలా వింటూ 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 ఉంటే మనకి ఎప్పటికైనా అది ఏంటో తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస పెరుగుతుంది. దాని ద్వారా మనం భక్తి చేయటానికి కానీ తెలుసుకోవటానికి కానీ మనకి ఒక అవకాశం వస్తుంది. అలాగా స్వామి మనకు శ్రవణం ద్వారా మనకి ఒక అవకాశాన్ని ఇచ్చారు. నా కథ వినండి, నా గురించి తెలుసుకోండి అని స్వామి చెప్పారు. ఇది నవవిధ భక్తి మార్గాల్లో ప్రథమం శ్రవణం.